నిర్మాణం పూర్తయి నెలైనా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్. సుమారు 6 కోట్ల రూపాయలతో అన్ని హంగులతో నెల కిందటే పోలీస్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభ వేడుకకు సమయం ఇవ్వవలసి ఉంది. త్వరగా పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే 3 డివిజన్ ప్రజలకు సేవలందించే వీలుందని స్థానికులు చెబుతున్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన పోలీస్ స్టేషన్ గురించి మా ప్రతినిధి ఆదిత్య పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఈ ఆరిలోవ పోలీస్ స్టేషనే ఒక నిదర్శనం. ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పాత భవంతిలో పాత ప్రాంతంలో ఉంది. పరిస్థితిని గమనించినటువంటి 2014-2019 మధ్య ప్రభుత్వం అప్పటి హోంశాఖ మంత్రి చినరాజప్ప చేతుల మీదుగా 6 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణం ప్రారంభించారు. నెల రోజుల క్రితమే ఈ మొత్తం నిర్మాణం పూర్తయింది. అయితే త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ, హోంశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఆరిలోవ పోలీస్ స్టేషన్లో చక్కగా పోలీస్ అధికారులు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు వారు ఎవరైనా వచ్చినా, విధుల నిమిత్తం వచ్చిన వారు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి తగ్గట్టుగా ఈ భవనాన్ని రూపొందించారు. కిందంతా మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఫిర్యాదుదారులకు బాత్రూమ్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే పైన కూడా మొత్తం 4 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఉండడానికి తగ్గట్టుగా గదుల నిర్మాణం జరిగింది. మరోవైపు చాలా విశాలమైనటువంటి పార్కింగ్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ ఒక పాత భవంతిలో నడుస్తుంది. అందులోనూ నిత్యం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పరిధి కూడా చాలా ఎక్కువ. చూసుకున్నట్టయితే దారపాలెం వరకు ఇటువైపు కొనసాగుతుంది డిఆర్టీఎస్ రోడ్లో. మరోవైపు సుమారుగా ఎండాడ, ఋషికొండ పరిసర సమీపం వరకు కూడా ఆరిలోవ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోకి వస్తుంది. కాబట్టి పరిధి ఎక్కువ. 3 డివిజన్లు అంటే సుమారుగా ఒక 60,000 పైచీలకు జనాభా అంతా కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఆరిలోవ ప్రాంత వాసులకి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ ఉండాలి, అది కూడా అన్ని హంగులతోటి, అన్ని సౌకర్యాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడే 2014-19 సమయంలోనే శంకుస్థాపన చేసి, భూమి పూజ చేసి, నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. మధ్యలో కొంతకాలం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆలస్యమైంది. కానీ తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగవంతంగా పనులు పూర్తి చేసి త్వరలోనే ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఆరిలోవ పోలీస్ స్టేషన్ సిద్ధంగా ఉంది. ఆరిలోవ ప్రాంత వాసులకి ఒక చక్కటి పోలీస్ సేవలు అందించేటువంటి ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అయితే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అలాగే డీజీపీ ఇద్దరూ కూడా వారి యొక్క సమయానుకూలతను బట్టి దీన్ని ప్రారంభించినట్టయితే ఇక్కడ నుంచి పోలీస్ సేవలు అందించడానికి ఇటు పోలీస్ శాఖలో పోలీస్ సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.